హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్స్. ఈరోజైతే నేను తెలంగాణ స్టైల్లో చికెన్ వండుతున్నా. చికెన్ వండడానికైతే నేను 1 kg బాయిలర్ చికెన్ని కడిగి తీసుకున్నా. ఎలా వండాలో చూద్దాము. ముందుగా అయితే నేను చికెన్లో పెద్ద స్పూన్తోని 2 స్పూన్ల కారం వేసుకుంటున్నా. తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నా. 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నా. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నా. 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఒక పెద్ద స్పూన్తోనైతే ఆయిల్ పోసుకుంటున్నా. నేనైతే మా కిచెన్లో ఇదే స్పూన్ వాడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అంతటిని ముక్కకు కారం పట్టేలా చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఇలా కలిపిన చికెన్ అంతా పీస్కంతా కారం పట్టేలా 10 నుండి 15 నిమిషాలు అలా పక్కన పెడదాము. కర్రీ ప్రిపేర్ చేయడానికైతే నేను ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయను తీసుకున్నాను. అలాగే 2 టమాటోలు, 5 నుండి 6 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయని కట్ చేసుకుందాము. ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వలన ఆయిల్లో త్వరగా వేగుతాయి. అలాగే చికెన్లో కొంచెం చిక్కదనం గ్రేవీలాగా వస్తుంది. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నింటినీ కలిపి పెట్టిన చికెన్లో వేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన కడాయి అయితే పెట్టుకున్నాను. కడాయిలో 2 పెద్ద స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేడెక్కాక అయితే ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో 3 నుంచి 4 నిమిషాల వరకు అలా గోలనిద్దాము. ఈ ఉల్లిపాయలు నూనెలో వేగాక అప్పుడే పట్టిన ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకోవడం వలన కూర చాలా టేస్టీగా వస్తుంది. ఈ వేసుకున్న అల్లాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు కొద్దిగా చిటికెడు పసుపుని వేసుకుందాము. ఇలా పసుపు ఆయిల్లో వేసుకోవడం వలన ఆయిల్ మంచి కలర్లోకి వస్తుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న కడాయిలోకి చికెన్ని వేసుకుందాము. ఒకసారి ఈ చికెన్ అంతటిని ఆయిల్ మొత్తం కలిసేలా కలుపుకుందాము. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూద్దాము. చికెన్లోని వాటర్ అంతా సూప్ లాగా కర్రీలోకి దిగిపోయింది. ఒకసారి అలా కలిపేసి కర్రీలోకి నాకైతే ఇంకొంచెం సూప్ కావాలి, అందుకనే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నా. చికెన్ అయితే ఉడికిందా చూద్దాము. ఉడికిపోయింది ఫ్రెండ్స్. చివరగా కొత్తిమీర వేసేసుకుందాము.
నా ఈ తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.